ప్రకృతి తత్వములో జనులు అసమతుల్యత అనేది ఎదుర్కొంటూ ఉంటాం. అంటే అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, ఇతరత్ర అనేక అనర్థాలు మనము చూస్తూనే ఉంటాం భూమి మీద. ఇవన్నీ జరగటానికి కారణం ఏమిటా అని యోచించి భగవంతుడు మన మీద ప్రయోగిస్తున్నాడు అనుకుంటాం. కానీ వాస్తవానికి భగవానుడు ఎవరి మీద ఏమి ప్రయోగించడు. మరి ఎందుకు ఇవన్నీ మన మీదకి ఇలా వస్తున్నాయి అంటే మనం ఉండేటువంటి విధానమే, ఈ రోజు జనులు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో వాటిని అనుసరించే మనకి ప్రకృతి సహకరిస్తుంది. కావున మనుషులు ఏ రీతిగా ఉండాలి, వ్యవహరించాలి అనే విధంగా ఉంటే ప్రకృతి కూడా తద్వారా మానవుడికి అనుకూలంగా మారుతుంది. కావున భగవానుడు మనకి తెలియజేసింది ఏమిటంటే యజ్ఞ కర్మల ద్వారా చక్కగా మీరు భగవంతుణ్ణి అంటే దేవతల్ని ఆరాధన చేస్తే ఆ దేవతలు మళ్ళా మీకు ఉత్తమ ఫలితాన్ని ఇస్తారు. సకాలంలో వర్షాలు కురిపించడము, సస్యశ్యామలంగా ఉంచడం, ఇవన్నీ కూడా మనకి వరాలు ఇస్తారు. ఈ విధంగా పరస్పరము మానవుడు దైవత్వము పరస్పరము ఒకరికొకరు అనుకూలంగా ఉంటూ ఈ యొక్క లోకాన్ని నడిపిస్తే అదే లోక కళ్యాణం అవుతుంది అని పరమాత్మ యొక్క యోచన. హరి ఓం తస్సత్.